వెల్కమ్ టు ఆదవ్ హైదరాబాద్. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మనం జూబ్లీ హిల్స్ మోతీనగర్లో కొండపై ఉన్నటువంటి శివాలయం దగ్గరికి వచ్చాం. ఈ శివాలయంలో ప్రత్యేకతలు, అలాగే ఈ శివాలయంలో పూజలు ఎలా జరుగుతాయి, ఏ సమయంలో జరుగుతాయి అని కూడా అన్నీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇక్కడ శివరాత్రి నాడు ప్రత్యేకంగా కూడా చాలా పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. ఇక్కడ పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజారి కూడా నేపాల్ నుంచి ఉన్నటువంటి పూజారి ఉంటాడు. ఇక్కడ మంత్రాలు అవ్వచ్చు, ఏదైతే పూజలు చేస్తారో అదంతా కూడా నేపాలీ లాంగ్వేజ్లోనే పూజలు జరుగుతాయని చెప్పి కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. సో నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందుకే దీన్ని ఈ టెంపుల్ని ఇక్కడ ఉన్నటువంటి శివుని కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో మనతో పాటు ఈ టెంపుల్ యొక్క ప్రెసిడెంట్ ఉన్నారు, మాట్లాడడం ఒకసారి. అన్న, ఈరోజు పూజలు ఎలా జరగబోతున్నాయి? రాత్రి టైంలో ఇక్కడ ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ పూజలు జరుగుతాయి అంటా ఉన్నారు, దాని గురించి చెప్పండి ఒకసారి. రాత్రి టైంలో మొత్తం భజనం కీర్తనం అయితే మన వాళ్ళు అందరూ వస్తారు, మొత్తం పొద్దున్న దాకా కూర్చుంటారు ఇక్కడ. ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు మొత్తం కింద దాకా మనకి ఫుల్ క్యూ ఉంటుంది, స్టార్ట్ అయిపోతుంది. చాలా జనాలు వస్తారు. ఎట్లా ఏ టైంకి స్టార్ట్ అవుతుంది పూజలు? ఏ టైం పూజలు అయితే చూడండి, మీకు పొద్దు నుంచి స్టార్ట్ అవుతుంది, నడుస్తుంది. ఇవాళ మొత్తం నడుస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటారు జనాలు, భక్తులు గారు వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. అది అయితే ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్లో అంటే లోకల్ పీపుల్ కంటే నేపాలీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. కొంచెం నేపాలీస్ ఏంటంటే ఇది ఖాస్ మనది ఏమంటారు, ఇది నేపాలీ టెంపుల్ ఇది మనది యాక్చువల్లీ. దాని గురించి మన నేపాలీ వాళ్ళు ఎక్కడెక్కడో కోన నుంచి మన దగ్గర ఇక్కడ వస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ కాదు, దూరం నుంచి కూడా వస్తారు ఇక్కడ మన దగ్గర నేపాల్ వాళ్ళందరూ. దాని గురించి మా పాత వాళ్ళు ఏంటంటే మా తాత వాళ్ళు అందరు కట్టిపించినారు. దాని గురించి ఇది ఒకటి హిమాలయ దాంట్లో ఉన్నదని నేపాలీస్ ఎక్కువ. ఇక్కడ పూజారి కూడా నేపాలీ అని నేపాలీ మంత్రాలు చదివేటి కూడా నేపాల్ దాంట్లో చదువుతారు. అది సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ప్రసాదం ఏం చేస్తున్నారన్న, ఎట్లా ఇస్తున్నారు? అవుతుంది కింద ఇప్పుడు మొత్తం ప్రసాదం కూడా నడుస్తుంది. అంటే ఇక్కడ కూడా ఏదైనా కొబ్బరికాయ ఉండని ఏదైనా మనకి ప్రసాదం అయితే దేవుడికి ఇస్తూనే ఉంటారు. ఫ్రూట్స్ కట్ చేస్తున్నారు. అదే దాని గురించి అంటే ఎవరు ఫాస్టింగ్ ఉంటారు వాళ్ళు కూడా తినొచ్చు అని దాని గురించి అది చేస్తున్నారు. అది ఇప్పుడు రాత్రి ఏ టైం వరకు ఇక్కడ ఉంటారు? టెంపుల్ ఏ టైం వరకు ఓపెన్? ఇప్పుడు జాగరణ చేసే వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు ఏంటంటే మ్యాక్స్ 10-10:30 లోపల దాకా ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే రాత్రి 12 తర్వాత కూడా మొత్తం రాత్రి ఆరతి అవుతుంది. 12 తర్వాత ఆరతి అవుతుంది. దాని తర్వాత మన వాళ్ళు అందరు ఇక్కడ కూర్చుంటారు. ఒక 150 మెంబర్స్ మన నేపాలి అందరు ఇక్కడే ఉంటారు పొద్దున్న దాకా. మళ్ళీ రేపట్ల అన్నదానం ఉన్నది, దాంట్లో కూడా వాళ్ళు రేపట్ల అన్నదానం అదే 1:30కి స్టార్ట్ అవుతుంది అన్నదానం. ప్లస్ ఈసారి ఏంటంటే మన గ్రౌండ్ లో కూడా వాలీబాల్ కూడా పెడుతున్నాం మనం, మన టీం 8 to 10 టీమ్స్ వస్తారు మనం. సో అన్న, ఈ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏం చెప్తారు? నమస్కారం అండి, హ్యాపీ శివరాత్రి టు ఆల్. యాక్చువల్లీ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది. ఒక 50 years బ్యాక్ గోర్ఖా వెల్ఫేర్ అసోసియేషన్, మన బటాలియన్ 2 గోర్ఖా రెజిమెంట్ ఉంది కదా, దానిలో నేపాల్ నుంచి షిఫ్ట్ అయిన గోర్ఖా బటాలియన్ అందరూ కలిసి ఒక వెల్ఫేర్ అసోసియేషన్ త్రూ ఈ ల్యాండింగ్ ఇక్కడ పశుపతినాథ్, నేపాల్లో చాలా పెద్ద టెంపుల్, ఓకే, ఒక ధామం అది. సో దాన్ని అక్కడ పోయి దర్శనం చేయలేని వాళ్ళు ఇక్కడ దర్శనం వచ్చి చేసుకోవాలి అని తాత వాళ్ళు అంటే ఒక 5th generation ముందు నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ. సో దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అదే గోర్ఖా వెల్ఫేర్ అసోసియేషన్ అప్పుడైతే తక్కువ మంది ఉండే, ఓకే, ఇప్పుడు మొత్తం ఇది సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. ఇది ఒక హిల్స్ వస్తుంది లాగానే కనిపించేది ఇది హిల్స్. సో అందులోనే కట్టిపించి పూజ చేయించారు. సో హోల్ మెయింటెనెన్స్ నేపాలీ అసోసియేషన్ అండర్లోనే ఉంది. దీనికి కమిటీ కూడా నేపాలీ, సో మెయింటెనెన్స్ నేపాలీ, సో దీనికి ఫండ్ కూడా నేపాల్ అండర్లో ఉంటుంది. సో ఈవెన్ పూజ కల్చర్ ఎవ్రీథింగ్ నేపాలీ. పూజా కల్చర్ కూడా నేపాల్ లాగానే ఉంటుంది. సో హోల్ నైట్ భజనం, అన్నదానం, మార్నింగ్ 5 to పూజ స్టార్ట్. ఎవ్రీ డే టెంపుల్ ఓపెన్ ఉంటుంది, పండిత్ అవైలబుల్ ఉంటారు. సో అందరు భక్తులకి చాలా మీరు చూశారు, అన్ని ఫెసిలిటీస్ చేశారు, ఇప్పుడు డెవలప్ కూడా చేసేసారు. ఎంతమంది వచ్చిందటన్నా ఇప్పుడు ఈ రోజు ఒక శివరాత్రి రోజు రాత్రి, ఇప్పుడు మీరు ఫ్యూచర్ ఎంతమంది పాస్ట్లో చూసుకుంటారు కదా, ఈ ఒక్క రాత్రి రోజు ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు? సో చూడండి, బేసికల్లీ నేపాల్ ఇస్ హిందూ కంట్రీ. పశుపతినాథ్ అంటే చాలా భక్తి ఉంది. సో అది మన ఒక శివుడు పెద్ద పూజ ఈరోజు చాలా పర్వ అన్నమాట. సో ఇది ఒక సెంటిమెంట్ కూడా. ఈరోజు టెంపుల్కి వెళ్ళకపోతే, శివుడిని నమ్మకపోతే ఇంకా ఏముంటుంది అంటే ఫాస్టింగ్ ఉంటారు అందరూ. మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అందరు భక్తులు ఫాస్టింగ్ ఉంటారు. నైట్ భజనం కీర్తనం అంతా ఇక్కడనే జరిగి చాలా చక్కగా, చాలా సిస్టమేటిక్గా, చాలా నేపాలీ ట్రెడిషనల్ కల్చర్ అన్ని ఫాలో అయ్యి చేసాము.
సో ఎంతమంది వస్తుంటారు అన్న భక్తులు? కౌంట్ అయితే ఎగ్జాక్ట్లీ తెలియదు, అరౌండ్ డేలోనే Last year 5,000 నుంచి ఒక 8,000 వరకు అయితే భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇప్పటివరకు ప్లస్ మనకి పెద్ద పెద్ద ఆఫీసర్స్, పొలిటీషియన్స్, సరౌండింగ్ లో ఉన్న అందరికీ కూడా ఈ పశుపతినాథ్ టెంపుల్, గోరఖ్నాథ్ టెంపుల్ అని చాలా ఫేమస్. అందరూ వచ్చి ఇక్కడ శక్తి ఉంది అని అందరికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్లనే అందరూ వచ్చి, నాట్ ఓన్లీ నేపాలి, అందరూ చూస్తున్నారు, తెలుగు భక్తులు. ఓకే, అంటే ఇంకా మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నారు. అది మనకి చాలా. ఇప్పుడు రాత్రి ఏమేం పూజలు జరగబోతున్నాయన్నా ఎట్లా జరుగుతుంది? రాత్రి మన శాస్త్ర ప్రకారం శివరాత్రి అంటే శివుడు వివాహం, శివుడు తర్వాత అది ఉంది కదా, దాని ప్రకారమే భజనం కీర్తనం చేసి, సో మన ట్రెడిషనల్ ని పాటిస్తూ అన్ని చేసుకుంటారు. కల్చరల్ యాక్టివిటీస్, ఈవెన్ మనం జెంట్స్ అయితే వి ఎంజాయ్ విత్ మన లోకల్ డాన్స్ కూడా చేసుకుంటాము అలా. ఓకేనా? సో అలా శివుడు ప్రసాదం ఉంటుంది. ఓకే, అది అందరూ గర్వించాలి, అందరికీ శివుడు చల్లగా చూసుకోవాలని కోరుకుంటా. ధన్యవాదం, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మళ్ళీ శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడదాం మనం. వీళ్ళు ఎక్కడి నివాసులు, ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి, శివరాత్రి నాడు ఏ విధంగా వీళ్ళు పూజలు చేస్తారు అని చెప్పి కూడా ప్రతి ఒక్కటి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీళ్ళందరితో కూడా. సో హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే హైదరాబాద్ లోకల్. సో ఎట్లా తెలుసండి ఈ శివాలయం గురించి మీకు? చాలా రోజుల నుంచి తెలుసు, పెళ్ళైనాక నుంచి ఓకే, నేను ఎప్పటి నుంచో వస్తా, 20 years. ఎట్లా జరుగుతాయి పూజలు ఈ శివరాత్రి సందర్భంగా? బాగా జరుగుతుంది. లోకల్లో ఉంటారా? ఎట్లా తెలుసా ఈ శివాలయం గురించి? మంచిగా అయితే ఎట్లా మీకు అంటే ఎప్పుడు తెలుసు ఈ శివాలయం? ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వస్తుంది. మీరు ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తుంది. ఓకే, పూజలు అవన్నీ ఎట్లా జరుగుతాయి? బాగా జరుగుతుంది. ఏ రోజుల్లో ఇక్కడ ఎక్కువ పూజలు జరుగుతాయి? ఎక్కువ సోమవారమే. సోమవారం రోజు ఎక్కువ జరుగుతాయి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బ్రహ్మశంకర్ ఎక్కడి వచ్చారు మీరు? బ్రహ్మశంకర్ గుడి. బ్రహ్మశంకర్ గుడి. ఇది ఎట్లా తెలుసు ఈ టెంపుల్ గురించి మీకు? మాకు ఫస్ట్ నుంచి అంటే ఇక్కడే ఉంటాం, మా లోకలే ఇక్కడ. లోకలా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బ్రహ్మశంకర్ నగర్ నుంచి. బ్రహ్మశంకర్ నగర్. ఎట్లా తెలుసు ఈ శివాలయం గురించి? ఇక్కడ ఉందని తెలుసు. ఎట్లా తెలుసు? మేము డైలీ చూస్తాం, అందుకే తెలుసు. చేస్తారా? ఓకే, శివరాత్రి రోజు మీరు పూజలు ఎట్లా చేస్తారు? స్పెషల్గా శివునికి ఎట్లా మొక్కుతారో, ఏమేమి పూజలు చేస్తారు? అన్ని నార్మల్గానే చేస్తాం. నార్మల్గా అంటే ఏమేమి చేస్తారు పొద్దున్న లేచిన దగ్గర నుండి? ఉపవాసం ఉంటాం, ఫాస్టింగ్, ఇట్లా జాగారం ఉంటారా నైట్? మేల్కొని ఉంటారా నైట్? 1 దాకా. 1 దాకా ఉంటారు నైట్. ఉపవాసం ఉంటే ఏమేమి తింటారు డే మొత్తంలో? డే మొత్తం ఏం తిన్నాం, తాగితే ఒక గ్లాస్ పాలు తాగుతాం అంతే. అంతే, ఇంకా ఏం ఫ్రూట్స్ కానీ ఏం తినారా? ఏం తిన్నాం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది మీరు? అన్న ముందన్న ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఉన్నావా? ఉమ్ముంది. ఉమ్ము కూడా తినకుండా ఉంటున్నావు నువ్వు? ఓ గ్రేట్, చాలా గ్రేట్. అంటే వాటర్ కానీ ఉమ్ము కానీ ఏం తినకుండా ఉంటావా? ఓకే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. దా, ఏ క్లాస్ చదువుతున్నాను? 5th క్లాసా? ఎట్లా తెలుసు ఇక్కడ శివాలయం ఉందని? ఇక్కడ శివాలయం ఉందని ఎట్లా తెలుసు అంటున్నా? లోకల్లో ఉంటారా? ఏమే ఇట్లా పూజలు ఏం చేసి ఇవ్వాలి పొద్దుగాల మరి? అభిషేకం చేసిరా? అంకుల్ ఎక్కడికి వచ్చారు? అంకుల్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే లోకలా? ఇప్పుడు మీరు జనరల్గా శివరాత్రి రోజు పూజలు ఎట్లా చేస్తారు? ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది జాగారం చేస్తారు. మీరు అట్లాంటివి ఏమన్నా పాటిస్తూ ఉంటారా? ఫాస్టింగ్ జాగారం రెండు చేస్తారా? నైట్ ఏ టైం వరకు ఉంటారు మీరు? 12:30 వరకు. 12:30 వరకు ఉంటారా? ఓకే అండి. ఏ క్లాస్ చదువుతున్నారు? 8th క్లాస్ చదువుతున్నా? ఓకే, శివరాత్రి రోజు ఇప్పుడు నువ్వు చిన్న పంచులు శివరాత్రి రోజు పూజలు ఎట్లా చేస్తుండే చెప్పు దేవుడికి? జరుగుతుంది అన్న. నువ్వు ఏమేమి చేస్తావు స్పెషల్గా? అది ఉపవాసం ఉంటా అన్నీ ఉంటాం, జాగరం కూడా చేస్తాం. జాగరం ఇట్లా చేస్తావా? ఎన్ని గంటలు చేస్తావు? చిన్నపిల్లలు నిద్ర రాదా మరి? రాదా? ఓకే, ఏం తిన్నావు పొద్దున్న నువ్వు? ఏం తినలేను. ఏం తినకుండా ఉంటున్నావా? గ్రేట్. హాయ్ అండి, మీరు ఎట్లా చేస్తారు పూజలు శివరాత్రి రోజు? శివరాత్రి అంటే మార్నింగ్ టైంలో పూజ 3:30 ఓకే. ఓకే, ఉపవాసం ఉంటాం, ఏం మంచిగా కూడా తాగము, వాటర్ కూడా తాగుతుంటారా? జాగారం చేస్తారా? నిద్ర జాగరం చేస్తాం. ఓకే అన్న, ఎట్లా మీరు ఎట్లా చేస్తూ ఉంటారు శివరాత్రి పూజలు? పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటుంది సాయంత్రం వరకు. మళ్ళీ రేపు పొద్దున్నే ఉదయం మొదలైస్తాం ఉపవాసం. రేపు పొద్దున్న దాకా ఉంటారా? జాగారం ఉంటారా? జాగారం. ఓకే ఓకే అన్న, ఎక్కడికి వచ్చారా మీరు? ఇక్కడ కింద కార్మిక నగరేనా? ఎట్లా ఇక్కడ ఈ శివాలయం గురించి మీకు ఏం తెలుసు? నా ప్రత్యేకత ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్నాను. ప్రతి నాకు 40 years అప్పటి నుంచి చూస్తున్నాను. నాకు యువం వచ్చినప్పటి నుంచి గుడి ఇది. అవునా? శివాలయం గురించి ఏమైనా చెప్పాను అన్న ప్రత్యేకంగా? తెలియదు, ఎవరికి తెలియదు ఏమైనా అంటే? ఏదో పవిత్రమైన ఇక్కడ వచ్చిన కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయని చెప్పి. ఇక్కడ ఉన్నటువంటి పూజారి నేపాలి అతను ఉండే చనిపోయాను. ఇంతకుముందు ఆయన పూజారి ఆయన చనిపోయాడు. వాళ్ళ వారసులే ఇప్పుడు టేకప్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మన అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకంటే నేపాలి వాళ్ళే ఎక్కువగా అనిపిస్తున్నారు అన్న. ఎందుకు? వాళ్ళే స్టార్టింగ్ నుంచి వాళ్ళే ఉన్నారు కదా, దాని తర్వాత వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక వాళ్ళ గ్రూప్ నడుస్తుంది, మొత్తం వాళ్ళే నడిపిస్తారు. ఓకే,
ఏమేమి చేస్తారమ్మా మీరు పూజలు శివాలయం రోజు పొద్దుగాలనే లేచి? పొద్దున లేచి అభిషేకం చేస్తాము. మ్మ్. పాలు, పెరుగు, నీళ్ళు. ఓకే, అభిషేకం చేస్తారు. జాగారం ఉంటారమ్మా మీరు? ఉంటాం. ఇప్పుడు ఉపవాసం ఉంటే ఏమేమి తింటారు మీరు డే టైంలో? డే టైంలో ఏం తిన్నా, ఇప్పుడు పూజ అయిపోయినా కదా తింటా ఇంటికి. సాయంత్రం పోయి తింటారా? ఏ టైంకి అయిపోతుంది ఇప్పుడు ఉపవాసం? 6 గంటలకు 6 గంటలకు అయిపోతుంది. అన్న చెప్పండి, ఇక్కడ పూజలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఎప్పటి నుండి జరుగుతూ ఉన్నాయి, అండ్ ఇక్కడ నేపాలీస్ ఎక్కువ ఎందుకు వస్తారు ఇక్కడికి? హరర్ మహాదేవ్ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇది ఇప్పటి నుండి కాదు, 1918 నుండి మా తాత, ఇది మాది 4th 5th జనరేషన్ ఉంది ఇది. సో నేపాలీ వాళ్ళది ఎందుకంటే ఆ టైంలోకి వెళ్ళి మా తాత వాళ్ళ ఫోర్ ఫాదర్స్, మాదైతే ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారు కదా అప్పుడు చేసింది గుడి. సో అప్పటి నుండి మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటా ఈ స్థాయికి వచ్చినాం అందరం. ఇది మా కమిటీ మెంబర్స్, ఇప్పుడు ప్రెసెంట్ మేము 15 మెంబర్స్ ఉన్నాము. అందులో ఇందాక మీరు ప్రెసిడెంట్తో మాట్లాడారు, నా పోస్ట్ జనరల్ సెక్రటరీ. సో ఇప్పుడు ఏంటంటే ఇది మెయిన్ ఎందుకు పూజ చేస్తామంటే, ఇప్పుడు పవర్స్ ఉన్నాయి గుడిలో. అవేంటైతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, కొంతమందికి ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండే పంతులు ఉంటుండే కదా, అక్కడ ఉన్నప్పటి నుండి చిన్నపిల్లలు కానీ తీసుకొచ్చి వాళ్ళని మొక్కడం కానీ, ఇప్పుడు నార్మల్ హెల్త్ బాగాలేకపోయినా చేయడంలో అందరికీ మంచిగా అవుతుంది. సో అట్లా అని చాలామంది ఈడికి వస్తారు. అట్లానే మెయిన్ ఇంపార్టెంట్ నేపాలీ ఏంటంటే పశుపతినాథ్ శివ మందిర్ అని నేపాల్లో ఉంటుంది. సో దాని బేస్ ప్రకారం ఈ గుడి కట్టినది. సో అట్లా అని ఈడున్న నేపాలీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ లోపలికి వెళ్ళి ఎంతమంది ఉన్నా సరే ఈ గుడికి సంవత్సరంలో ఒక్కసారైనా సరే శివరాత్రికి రోజు వచ్చి మంచిగా అందరు దర్శనం చేసుకొని వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి గుడిలో మీరు పోయినప్పుడు లోపల ఇట్లా అభిషేకం చేయడం కానీ పాలు వేయడం కానీ ఉండదు, చాలా తక్కువ. ఐ మీన్ ఇప్పుడు 100%కి వెళ్ళి ఒక 20% వాళ్ళు ఉంటుంది, మిగతా బంద్. కానీ ఈడ అట్లా లేదు. మేము ప్రతి ఒక్కరిని, ఎవరి దర్శనం భక్తులు వచ్చిన వాళ్ళందరూ ఎవరికి ఇబ్బంది ఉండదు, బాధపడద్దు అని అందరికీ చేయడానికి ఇస్తాము. సో అట్లా అని మా దగ్గర పబ్లిక్ బి రావడం జరుగుతుంది. అదే. సో అన్న, మీరు నేపాలీ వాళ్ళు ఇందాక అన్నట్టుగా ఇంత క్లియర్గా, అసలు చాలా క్లియర్గా తెలుగు మాట్లాడుతున్నారు, ఎట్లా ఇది? యాక్చువల్లీ ఇప్పటి నుండి కాదు, నేను పుట్టి పెరిగింది హైదరాబాదే. మా డాడీ బి సర్వీస్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, ఇదే పక్కన 1st బెటాలియన్ ఉండే. సో అట్లా అని మాకు చిన్నప్పటి నుండి ఈయన పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు రాకపోతే ఎట్లా? మనం హైదరాబాద్లో ఉంటున్నాం, హిందీ తెలుగు రాకపోతే మళ్ళీ మనకు కష్టం అయిపోతుంది. సో అట్లా అని మాకు తెలుగు చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా సరే, ఉన్న వాళ్ళ నేపాలీ బి వస్తుంది, తెలుగు బి వస్తుంది, హిందీ బి వస్తుంది. ఇది మేము పుట్టక ముంగటికి వెళ్ళి మా తాత వాళ్ళు అందరు చేస్తున్నారు. ఇంకా ఈ సంవత్సరాలు అట్లా ఇట్లానే నడుస్తూనే వస్తుంది, పబ్లిక్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ గుడి ఇంకా మెల్లమెల్ల ఇంకా మంచిగా డెవలప్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది వస్తారు. ఇప్పుడు లేకపోయినా ఒక 60-70,000 మెంబర్స్ వస్తారు. ఇప్పుడు సాయంత్రం పూట శివరాత్రి పూట, ఇప్పుడు సాయంత్రం పూట ఇంకా రష్ పెరిగిపోతుంది. అంతా పోలీసులు వచ్చి కంట్రోల్ చేయడం. ఇప్పుడు మరి ఈ రోజు శివరాత్రి రోజు స్పెషల్ ఏంటి? అట్లనే నైట్ ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది? నైట్ ఇప్పుడు అంతా పూజ అంతా అయినాక రాత్రి అంతా భజనం ఉంటుంది. భజనం చేసినాక భజనం ఉంటుంది. అంతా నేపాలీ కమ్యూనిటీ వాళ్ళు అందరూ వస్తారు. ఇక్కడ హిందూస్ కూడా ఉంటారు. ఇంకా వాళ్ళంతా భజనం పాటించి మళ్ళీ రాత్రి అంతా పూజ అవుతుంది, దీపాలు వెలిగిస్తారు. అంతా చాలా మంచిగా నడుస్తుంది. ఎట్లా తెలుసు మీకు ఈ శివాలయం గురించి? మేము స్టిల్ ఇక్కడ నుంచి 25 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారమ్మా? అంటే ఒక నమ్మకమైన దేవుడు అనేది తప్పించి, కానీ అంతకంటే ఐ డోంట్ నో. సో ఇప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్ వెళ్ళి లింగానికి అభిషేకం చేసే ఛాన్స్ ఇక్కడ ఉంది మీకు? వేరే టెంపుల్స్ అట్లా ఉండదు. గర్భగుడిలోకి లోపలికి అలో చేయరు కదా? ఎట్లా అనిపిస్తారు మీకు? చాలా అది ఎవరికైనా ఎగ్జైటింగ్, హ్యాపీగా ఉంటుంది కదా. బ్రహ్మశంకర్ నగర్. బ్రహ్మశంకర్ నగర్ నుంచి వచ్చినా? ఎట్లా తెలిసి ఇక్కడ శివాలయం ఉందని? ఇక్కడ రోజు వస్తాం ఇక్కడికి ఆడుకోనికి. రోజు వస్తారా? ఎట్లా జరుగుతున్నాయి మరి శివాలయం? ఈరోజు శివరాత్రి కదా, బాగా జరుగుతుంది, బాగా ఘనంగా జరుగుతుంది. ఏమేం చేస్తావు నువ్వు శివరాత్రి రోజు? జాగారం చేస్తావా? ఉపవాసంలో ఉన్నా. ఉపవాసం ఉంటావా? ఏం తిన్నావు ఇవాళ పొద్దుకి వెళ్ళి? పాలు తాగినా, గ్రేప్స్ తిన్నా, ఇంకా అంతే. ఇంకేం తినలే? నన్ను తినకుండానే ఉన్నావా? ఉపవాసం చేస్తున్నావు. జాగారం ఉంటావా మరి? ఎన్ని గంటల వరకు ఉంటారు జాగారం? పొద్దున వరకు ఉంటారా? గ్రేట్. రేపు స్కూల్ లేదా మరి? ఉంది, పోవాలా. ఎట్లా పోతావు మరి స్కూల్కి పడుకోకుండా? చూద్దాం, మేనేజ్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు ఎక్కడికి వెళ్ళొచ్చాను? నేను అన్న ఎన్ఎస్బి నగర్. ఎన్ఎస్బి నగర్. ఏ క్లాస్ చదువుతున్నాను? 6th అన్న. 6th క్లాస్ చదువుతున్నాను. సరే, శివరాత్రి రోజు ఏమేమి చేస్తావు ఇప్పుడు నువ్వు? పొద్దున్న శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉంటాం అన్న. మేము ఫాస్టింగ్ ఉంటాం. అన్నం అట్లాంటి ఏం తినాం అన్న. గ్రేప్స్, ఫ్రూట్స్, అవి ఫ్రూట్స్ తిని ఉంటాం. ఏమేమి తిన్నావు ఇవాళ పొద్దున్న నుండి? పొద్దున్న బనానా, గ్రేప్స్, వాటర్ మిలన్ 3 తిన్నావు. అంతే. ఆకలి అయితే లే మరి? ఎప్పటి వరకు ఉంటావు ఇట్లా తినకుండా?
రేపటి వరకు ఉంటా. రేపు పొద్దున వరకు రేపు పొద్దున తింటాం. జాగారం ఉంటావు పడుకోకుండా? ఓన్లీ ఉపవాసం ఉంటావు? ఉపవాసం. చిన్న పిల్లలు ఎంత వీలైతే అంత తినాలి. మీకు చిన్నప్పటి నుంచే దేవుణ్ణి ఏమంటారు పూజించాలి, కానీ మీకు దేవుడు ఏం కాదు అంటే మీరు సరిపడా తినాలి, దేవుణ్ణి పూజించుకోవాలి కూడా. సరే అన్న. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. సో ఈ శివాలయం గురించి ఏం తెలుసు మీకు? అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాను. మీరు రెగ్యులర్ వస్తుంది. ఈ శివాలయం రోజు ఏమేమి పూజలు జరుగుతాయండి ఇక్కడ? ఎట్లా జరుగుతాయి? ఏమో అండి తెలియదు. ఓన్లీ శివరాత్రికి వస్తాను. మీరు ఎట్లా చేస్తారు శివరాత్రి రోజు? అంటే ఉపవాసం అవ్వచ్చు, జాగారం అవ్వచ్చు? అన్ని చేస్తాం, ఉపవాసం జాగరం అన్ని. అమ్మ మీరు ఎట్లా చేస్తారమ్మా పూజలు? అదే సంవత్సరం వస్తాం ఇక్కడే. అవును, బాగానే ఉంటుంది. మీరు జాగారం ఉంటారా అమ్మ? ఉపవాసం కానీ ఉపవాసం కూడా ఉంటారా? ఏ క్లాస్ చదువుతున్నాను? 4th క్లాస్. 4th క్లాసా? ఇవాళ ఏంటి తెలుసా నీకు? శివరాత్రి. శివరాత్రి ఏమేం చేసావు నువ్వు శివరాత్రి రోజు మార్నింగ్ నుండి? స్నానం చేసుకున్నాం, మార్నింగ్ లేచి. ఓకే, తిన్నావా? అన్నం తిన్నావా? తినలే? ఎందుకు తినలేదు? ఉపవాసం ఇవాళ. నీకు తెలుసా ఉపవాసం అని? ఓకే, ఏమేమి తిన్నావు మార్నింగ్ నుండి చెప్పు. ఏం తినాలి? పాలు తాగిన. పాలు తాగినా అంతేనా? మరి ఎప్పటి వరకు ఉంటుంది ఇట్లా ఏం తాగకుండా? ఎప్పటి వరకు ఉంటుంది ఉపవాసం? రాత్రి. రాత్రి వరకా? ఓకే, థ్యాంక్ యూ.